వెల్కమ్ టు ఆల్ థింగ్స్ యూట్యూబ్ బ్లాగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉసిరికాయ పచ్చడి పెట్టే విధానం. ముందుగా ఉసిరికాయలను తీసుకొని మామూలుగా అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇవి వెల్లుల్లి అన్నమాట. వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలి లేదా గ్రైండ్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. ఆవాలు చూడండి, మిక్సీ పట్టుకోండి లేదా ఇలా కచ్చాపచ్చగా దంచుకోండి లేదా పొడి చేసుకోండి. దంచేసిన తర్వాత ఇలా ఎల్లుల్లిపాయల్లో కలిపేయాలి. పిండి అయిపోయిన తర్వాత ఇది మెంతి పిండి అండి. షాప్లో కావాలంటే దొరుకుతుంది, లేదా మెంతులు తెచ్చుకొని దూరగా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తగినంత కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది. తగినంత ఉప్పు కలుపుకోవాలి. మా అమ్మ అయితే 3 కేజీల ఉసిరికాయ పచ్చడి పెడుతుంది. మా అమ్మ ఎప్పుడు పెడుతుంది కాబట్టి మెజర్మెంట్స్ తెలియదు, అలాగే కలిపేస్తుంది. తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి మా అమ్మ ఎలా కలుపుతుందో అలా కలుపుకోవాలన్నమాట. తగినంత పసుపు తీసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా అన్ని ముక్కలకి కలిసేలా కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ఒకలా కావాలంటే మెజర్మెంట్స్ 3 కేజీల ఉసిరికాయలకి ఒక 1/2 కేజీ కారం సరిపోతుంది. మొత్తం కారం అన్ని ముక్కలకి సరిపోయేలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మా అమ్మ ఆయిల్ వేస్ట్ చేయకుండా దేంట్లో అయితే ఉసిరికాయలని కాల్చిందో అవే ఆయిల్ కూడా దీంట్లో పికిల్లో కలిపేస్తుంది. ఇందాక కారం సాల్ట్ కొంచెం తక్కువ అయిందని మళ్ళీ యాడ్ చేస్తుంది. ఒకేసారి ఆయిల్ మొత్తం వేసుకుంటే ఇది వేడిగా ఉంది, ఇప్పుడే కాల్చారు కాబట్టి ఉసిరికాయలు కాలుతుందని కొంచెం కొంచెం వేసుకుంటుంది. వేసిన తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా కలపాలన్నమాట. మొత్తం ఆయిల్ వేసేసింది, కొంచెం కొంచెం మొత్తం కలిపేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా జోరుగా రావాలి. మరీ ఎక్కువ జోరు కాకుండా మళ్ళీ పొడి కాకుండా ఆయిల్ సరిపోయేంత వేసుకోవాలి. మా అమ్మ ఎప్పుడు ఏ పచ్చడి పెట్టినా సరే శనగ నూనె వాడుతుంది. ఎందుకంటే దానివల్ల తొందరగా పాడవ్వదు అను టేస్ట్ మంచిగా వస్తుందంట. మీరు కూడా ఒకసారి శనగ నూనెతో ట్రై చేయండి. పచ్చడి మొత్తం మేము ఒక బకెట్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇది చిన్న బకెట్. ఇది కొంచెం కూడా తడి లేకుండా చూసుకొని మొత్తం తుడుచుకోవాలి. లేకపోతే తడి ఉంటే మొత్తం ఖరాబ్ అయిపోద్ది, బూజు పట్టేస్తుంది అనమాట. మొత్తం ఒక పొడి క్లాత్తో మొత్తం నీట్గా తుడుచుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. అంతే అండి, మొత్తం క్లీన్ చేసి మొత్తం బకెట్లో స్టోర్ చేసుకున్నాం. అంతే. దీన్ని 3 డేస్ వరకు తీయకుండా 3 డేస్ తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపేసి మనం రోజు తినొచ్చు అన్నమాట.